ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: భగవాన్, ఎన్నో విద్యలను నేర్చుతున్నాము, ఉద్యోగాలు చేస్తున్నాము, డబ్బు సంపాదిస్తున్నాము, కానీ ఎవరిని అడిగినా నాకు మనశ్శాంతి లేదు అంటున్నారు. ఇందువల్ల దీనికి ఏం చేయాలి? బాబా: విద్య మనశ్శాంతిని అందించలేదు. అష్టాదశ పురాణాలు వ్రాసిన వ్యాస మహర్షి కూడా నారదుని సలహా మేరకు భాగవత రచించేదాకా మనశ్శాంతి పొందలేదు. కనుక విద్యల వల్ల లభించేది కాదు శాంతి. ధనము, పదవులు, పలుకుబడి వీటి వల్ల కూడా లభ్యమయ్యేది కాదు. ఒక వ్యక్తి కానీ, వస్తువు కానీ, ప్రదేశం కానీ, సంపద కానీ మనకు శాంతిని అందించలేవు. శాంతి బాహ్యమైన విషయాలకు సంబంధించినది కాదు. ఈనాడు శాంతి లోపించడానికి కారణం మితిమీరిన కోరికలే. అందుకే నేను ఇప్పుడు చెప్తుంటాను, రైళ్లలో వ్రాయబడి ఉండే సూచనను. ఏమిటది? లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్, మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్. కోరికలు అనేటువంటి లగేజీ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. కోరికలపై అదుపు చాలా అవసరం. నీ వద్ద కోటి లేదే అని బాధపడకు, కూటి ఉన్నదని సంతోషించు. కారు లేదే అని అనుకోకు, భగవంతుడు కాలు ఇచ్చాడని సంతోషించు. తేలు కరిచింది అని బాధపడకు, పాము కరవలేదని సంతోషించు. పాము కరిచింది అని చింతించకు, సావలేదని సంతోషించు. సంతృప్తి గలవాడే అందరికంటే ధనికుడు, మితిమీరిన కోరికలు గలవాడే అందరికంటే నిరుపేద. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, స్వామి ఐ వాంట్ పీస్ అని అడుగుతుంటారు. నేను చెప్తుంటాను, శాంతి నువ్వు అడిగిన దాంట్లోనే ఉంది. నాకు శాంతి కావాలనే వాక్యంలోనే నాకు మమకారం కావాలి అనేటువంటిది కోరిక. ఈ రెంటిని వదిలేయి, అక్కడే లభిస్తుంది శాంతి. వేరే వెతకనక్కర్లేదు. సాయిరామ్.